హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకే ఇన్సైట్స్. బయటైతే ఎండలు మండిపోతున్నాయండి. క్లైమేట్ చేంజెస్, గ్లోబల్ వార్మింగ్ వల్ల టెంపరేచర్ బాగా పెరిగిపోయిందండి. 1901 తర్వాత 2025 ఫిబ్రవరిలో హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అవ్వడం జరిగింది. అండ్ ఇండియాలో ఈ సమ్మర్ చాలా వేడిగా ఉండబోతుందని ఆల్రెడీ ఐఎండీ వార్న్ కూడా చేసింది. ఒక పక్క హీట్ వేవ్స్ పెరగడంతో రూమ్ ఎయిర్ కండిషన్స్ కి డిమాండ్ అనేది బాగా పెరిగిపోతుందండి. ఇక్రా ప్రకారం 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్ లో రూమ్ ఎయిర్ కండిషనర్ సేల్స్ అనేవి 20-25% పెరిగే అవకాశం ఉంది. మొత్తం 12-12.5 మిలియన్ యూనిట్స్ అమ్మే అవకాశం ఉందండి. పెరుగుతున్న అర్బనైజేషన్, డిస్పోజల్ ఇన్కమ్స్, ఈజీ ఫైనాన్సింగ్ కారణంగా డిమాండ్ అనేది బాగా పెరుగుతుందన్నమాట. కొన్ని ఇళ్లలో చాలా మంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఏసీలు బై చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ 3 ఇయర్స్ లో రూమ్ ఎయిర్ కండిషన్ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది 40% వరకు కూడా పెంచే అవకాశం ఉందండి. ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన పిఎల్ఐ స్కీమ్ వల్ల లోకలైజేషన్ పెరిగి ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీ తగ్గిస్తుందన్నమాట. అండ్ ఓఈఎంస్ అండ్ కాంట్రాక్ట్ ప్రొడక్షన్ కంపెనీస్ ఏంటంటే ఏసీ ప్రొడక్షన్ ని పెంచుతున్నాయి. 2028-2029 కి రూమ్ ఎయిర్ కండిషన్ మార్కెట్ అనేది 50,000 crores అంటే సుమారు $5.6 బిలియన్ లెవెల్స్ కి అంటే 12% CAGR తో రీచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రెసెంట్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ బ్రాండ్స్ హై మార్కెట్ షేర్ కోసం పోటీ పడుతున్నాయండి. సో ఈ రోజు మనం ఏసీ ఇండస్ట్రీలో ఉన్న కీ ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ వోల్టాస్ అండి. ఫైనాన్షియల్ ఇయర్ 2023-2024 లో 20 lakh ఏసీస్ ని సెల్ చేసింది. అండ్ జనవరి 2024 అండ్ ఏప్రిల్ 2024 మధ్య 1 మిలియన్ యూనిట్స్ 110 days లోనే అమ్మిందన్నమాట. అండ్ డిసెంబర్ 2024 కి 20.5% మార్కెట్ షేర్ తో ఏసీ మార్కెట్ లో లీడర్ గా ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 42,515 crores ఉంది. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. అండ్ ROC 8.51 ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 4.40% ఉందండి. అండ్ ఈ కంపెనీ స్టాక్ కనుక చూస్తే 52 వీక్ హై నుంచి 34% డౌన్ అయ్యి ట్రేడ్ అవుతుంది అనమాట. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 30% ఉంది. డిఐ షేర్ హోల్డింగ్ 34.4% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 13.8% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 21.3% ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 871 crores మాత్రమే ఉంది. నెక్స్ట్ కంపెనీ ఏంటంటే బ్లూ స్టార్ లిమిటెడ్ అండి. రూమ్ ఎయిర్ కండిషన్ డివిజన్ లో 14% మార్కెట్ షేర్ ఉంది కంపెనీకి. ఇది ప్రీమియం అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఏసీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 40,449 crores ఉంది. ROC 25.5% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.2% ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ 36.5 ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 22.9 ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 18.5 ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 22.2% ఉంది. అండ్ ఈ స్టాక్ 52 వీక్ హై నుంచి 18.7% డౌన్ అయ్యి ట్రేడ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే జాన్సన్ కంట్రోల్స్ హిటాచి ఎయిర్ కండిషన్ ఇండియా లిమిటెడ్ అండి. ఇది రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్ సెల్లింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 4,723 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC అనేది నెగిటివ్ గా ఉందండి, -7.35% ఉంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా -7.81% ఉంది. అండ్ ఈ స్టాక్ అనేది 52 వీక్ హై నుంచి 33.7% డౌన్ అయి ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందండి, కాకపోతే ప్లెడ్జింగ్ పర్సెంటేజ్ అనేది 32.3% ఉందన్నమాట. ప్రమోటర్ హోల్డింగ్ 74.2% ఉంది. వెరస్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 17.6% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.23% ఉంది. డిఐ షేర్ హోల్డింగ్ 9.69% ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది కూడా చాలా తక్కువగానే ఉంది, 39.8 crores ఉంది. అండ్ అనదర్ కంపెనీ ఏంటంటే ఆంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఏంటంటే 1956 లో ఇన్కార్పొరేట్ అయిందన్నమాట. అండ్ టోటల్ రూమ్ ఎయిర్ కండిషనర్ మార్కెట్ లో 23.6% మార్కెట్ షేర్ ఉంది ఈ కంపెనీకి. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 22,087 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 10.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 6.74% ఉంది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 39.7% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 12.6, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 28.6% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 19.1% ఉంది. అండ్ ఈ స్టాక్ 52 వీక్ హై నుంచి 20% డౌన్ అయ్యి ట్రేడ్ అవుతుందండి. అండ్ ఈ కంపెనీకి డెట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది, 2,032 crores డెట్ అనేది ఉంది. టెంపరేచర్స్ పెరగడంతో ఏసీస్ కి డిమాండ్ అనేది కంటిన్యూ అవుతుంది. కన్స్యూమర్ బిహేవియర్ అలాగే బయింగ్ కెపాసిటీ పెరగడం వల్ల రూమ్ ఎయిర్ కండిషన్ మార్కెట్ అనేది మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ సమ్మర్ లో ఈ 4 స్టాక్స్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఇది ఈ రోజు వీడియో అండి. నెక్స్ట్ జీకే ఇన్సైట్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.